ఈరోజు మన యొక్క అంశం ఏంటి అనంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనము ముందుగా చదవండి. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు నేను చెప్తున్నటువంటి వాక్యము ఈ అపోస్తుల కార్యములు గ్రంథము నేను చదువుతా ఉన్నప్పుడు నాకు అర్థమైన విషయాలు నేను నోట్ చేసుకుని ఈ వాక్యాన్ని నేను ప్రిపేర్ అయ్యాను. చదవబడిన ఈ వాక్య భాగంలో ఏమని వ్రాయబడిందంటే, సంఘము యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉందంట. క్షేమాభివృద్ధి అంటే అక్కడ మూల భాషలో ఏమని ఉందంటే కట్టబడుట అని ఉంది. సంఘము క్షేమముతో అభివృద్ధి పొందుతూ సమాధానము కలిగి ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అంటే సంఘము స్థాపించబడినటువంటి సంఘము, ఏర్పాటు చేయబడినటువంటి ఆ సంఘము ప్రతి దినము కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నదంట. ఆ సంఘము ప్రతి దినము కట్టబడుచూ ఉన్నదంట. కట్టబడుతూ ఉండడమే కాదు, అభివృద్ధి చెందుతూ ఉండడమే కాదు, సంఘము సమాధానముగా ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంకా మనము చూస్తే అక్కడ ఉంది కదా, ఆ సంఘము ఎలా ఉందంటే ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరిస్తూ ఉందంట. ఒక్కసారి చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. సంఘము ఏం చేస్తుంది? విస్తరిస్తూ ఉంది, అభివృద్ధి చెందుతూ, రోజు రోజుకి కట్టబడుచు సమాధానముతోనూ దేవుని భయముతోనూ పరిశుద్ధాత్మ ఆదరణతోనూ నిండి విస్తరిస్తూ ఉందంట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. సంఘము విస్తరిస్తూ ఉంది, అభివృద్ధి చెందుతూ ఉంది. మన సంఘము కూడా కట్టబడింది, స్థాపించబడింది. సంఘము విస్తరించాలంటే ఏం చేయాలి? ఈరోజు ఈ యొక్క అపోస్తుల కార్యముల గ్రంథములో నుంచి మనం నేర్చుకోబోతా ఉన్నాం. ప్రారంభంలో కట్టబడినటువంటి ఆ సంఘము నానాటికి కూడా విస్తరించింది. ఎందుకు విస్తరించింది? ఎందుకు అభివృద్ధి చెందింది? ఊరికినే అభివృద్ధి చెందేసిందా? వారు ఏమీ చేయకోకుండానే విస్తరించడం ప్రారంభించిందా అంటే కానే కాదు. ఖచ్చితంగా ఆ సంఘములో కొన్ని లక్షణాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఆ లక్షణాలను బట్టి, లేక ఆ సంఘము చేసే పనులను బట్టి సంఘము నానాటికి విస్తరించడము ప్రారంభించింది. అసలు ఆదిలో సంఘము ఎలా ప్రారంభించబడింది అని మనము చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు అక్కడ కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు. అప్పుడు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత కేవలము 120 మంది మాత్రమే మేడగదిలోనికి వచ్చారు. అంటే అప్పటికి నిలిచి ఉన్నవారు 120 మంది మాత్రమే. యేసు ప్రభు వారు వెళతా ఉంటే సమూహాలు జనులు గుంపులుగా ఆయన వెంబడించేవారు. అసలు రోడ్స్ ఖాళీగా ఉండేవి కాదు, ఎంతో సమూహం ఆయన వెంబడించేది. కానీ ఆయన ఆరోహణమయ్యే సమయానికి మిగిలి ఉన్నవారు ఎంతమంది అనంటే 120 మంది మాత్రమే. వారు మాత్రమే మేడగదిలోనికి వెళ్ళారు. వారందరూ మేడగదిలోనికి వెళ్ళి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెడుచు 10 దినములు ఉపవాసముండి ప్రార్థన చేశారు. వారు అలా ప్రార్థన చేసినప్పుడు పెంతెకోస్తు దినమున ఒక
గాలి లాంటి శబ్దము వారి మధ్యలోనికి వచ్చింది. ఆ శబ్దముతో పాటు పెద్ద అగ్ని జ్వాల పరలోకములోంచి దిగింది. ఆ అగ్ని జ్వాల దిగడమే అది అక్కడ 120 మంది ఉన్నారు కనుక 120 భాగాలుగా విభాగించబడింది. అగ్ని జ్వాలలుగా విభాగించబడి ఒక్కొక్క జ్వాల వచ్చి ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మ చేత నిండిన వారై వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో దేవుని నామమును మహిమపరిచారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దిగగానే వారు అన్య భాషలతో దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. కొత్త కొత్త భాషలు మాట్లాడుతూ ఉన్నారు. అది పెంతెకోస్తు పండుగ దినాలు గనుక ఆ పండుగను ఆచరించడానికి దేశం నలుదిక్కుల నుంచి అనేక మంది ఆ స్థలంలోనికి వచ్చారు. వీరు గట్టి గట్టిగా ఇలాగ భాషలు మాట్లాడుతూ కేకలు వేస్తూ అరుస్తూ ఉంటుంటే ఏదో జరిగిపోయింది అనుకుని అందరూ కూడా పరుగు పరుగున వచ్చారు ఆ మేడగది దగ్గరికి. చుట్టూ పెద్ద సమూహము చేరింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ సమూహం చేరిందో వాళ్ళు అనుకున్నారు వీళ్ళు పొద్దున్నే తాగేసినట్టున్నారు, ఏదో పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడుతున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధాత్మ చేత నిండిన వారై పేతురు నిలవబడి వారికి దేవుని సువార్తను ప్రకటించటం మొదలుపెట్టారు. పేతురు అప్పటి వరకు కూడా చాలా పిరికివానిగా ఉండేవాడు. యేసయ్యను పట్టుకుని వెళ్ళిపోతా ఉంటుంటే యేసయ్యతో పాటు ఆయనను కూడా చంపేస్తారేమో అని వెనక దాక్కున్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆయనలోనికి రాగానే ఎక్కడ లేని ధైర్యం వచ్చింది, ఎక్కడ లేని శక్తి అతనిలోనికి వచ్చింది. వెంటనే నిలవబడి ఎవరు ఏమనుకుంటారని ఆలోచన చేయలేదు. పరిశుద్ధాత్మ చేత నిండిన వారై కూడిన వచ్చిన వారందరికీ కూడా దేవుని సువార్తను ప్రకటించారు. ఆమేన్. వారు ఆ మాట వినగానే వారి హృదయము నొచ్చుకొని ఇప్పుడు మేమేం చేయాలి అని అడిగారు. వెంటనే వారికి పేతురు గారు చెప్పారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు బాప్తిస్మము పొందండి అని చెప్పారు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారని చెప్పగానే ఆ రోజున 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఇక ప్రసంగానికి 3000 మంది పట్టబడ్డారు. ఇప్పుడు ఆ 120 మందికి 3000 మంది చేర్చబడ్డారు. సంఘం ఎలాగా ప్రారంభమైందో చెప్తున్నాను. 120తో ఉన్నవారు 3000 మంది వారికి చేర్చబడ్డారు. అప్పటి నుంచి పేతురు గారు అపోస్తలులు సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. వారు అలా చెప్తా ఉండగా ప్రతి దినము అంట అనేకులు వారితో చేర్చబడుతూ ఉండేవారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం చదవండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. సంఘంలో ఎంతమంది చేర్చబడ్డారు? 3000 మంది చేర్చబడ్డారు. ఇప్పుడు 47వ వచనం చదవండి. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొని చుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అనుదినము ప్రతిరోజు రక్షణ పొందుచున్న వారు వారితో చేర్చబడుతూ ఉన్నారంట. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 ఆయెను. హల్లెలూయా. ప్రతిదినము చేర్చబడుతున్నారంట. మరొకసారి పేతురు గారు వాక్యం బోధించినప్పుడు ఆ రోజున మరలా 5000 మంది బాప్తిసం తీసుకున్నారంట. వారు కూడా సంఘంలో చేర్చబడ్డారు. ఇప్పుడు 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. 5వ అధ్యాయం 14వ వచనం. ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. హల్లెలూయా. ఎవరెవరు చేర్చబడుతున్నారంట? పురుషులు, స్త్రీలు, మరి అనేకులు విశ్వాసులై ప్రభు పక్షంగా సంఘంలో ఏం చేయబడుతున్నారు? చేర్చబడుతూ ఉన్నారు. అలాగ 120 మందితో ప్రారంభించబడిన ఆ సంఘం
అనుదినము నూతన ఆత్మలతో చేర్చబడి సంఘము విస్తరిస్తూ ఉంది. అయితే ప్రారంభంలో సంఘములో చేర్చబడినటువంటి వారిని ఏమని పిలిచేవారు? అసలు ఏమనేవారు? సంఘంలోనికి వచ్చిన వారిని వాళ్ళకి ఏం పేరు పెట్టి పిలిచేవారు అనే విషయాన్ని కూడా మనము తెలుసుకుని ముందుకు వెళదాం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు చాలా దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘములో చేర్చబడుతున్నటువంటి వారిని ప్రారంభంలో ఏమని పిలిచేవారు అనంటే శిష్యులు అని పిలిచేవారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులను లోకంలోనికి సువార్తకు పంపించినప్పుడు ఆయన ఏమన్నారు? మీరు సర్వలోకమునకు వెళ్ళి నా సువార్తను ప్రకటించి సమస్త జనులను నాకు ఏం చేయమన్నారు? శిష్యులుగా చెయ్యండి అన్నారు. కాబట్టి సంఘములో చేర్చబడుతున్న వారందరినీ శిష్యులు ప్రభువుని వెంబడిస్తున్న శిష్యులు అని పిలిచేవారు. అలా కాలము గడిచే కొద్దీ వారికి మరొక పేరు వచ్చింది. 9వ అధ్యాయం 13వ వచనం చదవండి. 9వ అధ్యాయం 13వ వచనం. అందుకు అననీయ ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటి. ఎవరికి కీడు చేశారంట? నీ పరిశుద్ధులకు. ఎవరికంట? అది అంత వేరే స్టోరీ. సౌలు గారి గురించి మాట్లాడుతున్నారు. కానీ అక్కడ ఎవరికి కీడు చేశారంట ఆయన? పరిశుద్ధులకు. అంటే శిష్యులుగా పిలువబడుచున్నటువంటి వారిని క్రమేణా వారికి మరొక పేరు వచ్చింది. వారు ఏంటంటే వీళ్ళు పరిశుద్ధులు, వీరు పవిత్రులు అని పేరు వచ్చింది. సెయింట్స్ అన్నారు. ఫస్ట్ డిసైపుల్స్ అన్నారు, తర్వాత సెయింట్స్ అన్నారు. తర్వాత అలా రోజులు గడిచే కొలది మరలా వారి పేరు మారింది. 9వ అధ్యాయం 30వ వచనం చదవండి. సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరయకు తోడుకుని వచ్చి తార్సునకు పంపిరే. ఏమనుంది? సహోదరులు, బ్రదరన్ అనేవారు. యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వారిని సహోదరులు, సహోదరి, సహోదరుడు అని పిలిచేవారు. శిష్యులు పేరు పోయి పరిశుద్ధులు వచ్చింది. పరిశుద్ధులు పేరు తర్వాత వాళ్ళని ఏమని పిలిచేవారంటే సహోదరులు అని. తర్వాత వాళ్ళకి మరొక పేరు వచ్చింది. 10వ అధ్యాయం 45వ వచనం. 10:45. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీదకి సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందెను. హల్లెలూయా. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ. తర్వాత వాళ్ళని ఏమని పిలిచారంటే విశ్వాసులు. ఏమని పిలిచారు? క్రీస్తుని నమ్ముకుని ఆయనను వెంబడిస్తూ సంఘములో చేర్చబడుతున్నటువంటి వారిని విశ్వాసులు అన్నారు. ఇక చివరిగా వారికి వచ్చినటువంటి పేరు ఏంటంటే 11వ అధ్యాయం 26వ వచనం. 11:26. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించి మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. ఆమేన్. హల్లెలూయా. ఫస్ట్ శిష్యులు అన్నారు, తర్వాత పవిత్రులు, పరిశుద్ధులు అన్నారు, తర్వాత సహోదరులు అని పిలిచేవారు, తర్వాత వాళ్ళని విశ్వాసులు అని పిలిచేవారు. ఇక చివరికి వచ్చేసరికి మొట్టమొదట అంతియొక అనేటువంటి ఆ పట్టణంలో శిష్యులందరూ, అంటే ఆయనను వెంబడించుచున్న వారందరికీ ఒక పేరు పెట్టారు. అది ఏంటి అనంటే క్రైస్తవులు. చెప్పండి, ఏం పేరు? క్రైస్తవులు. ఆమేన్. క్రైస్తవులు అంటే అదొక కులం కాదు, అదొక మతం కాదు. క్రిస్టియన్స్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తుని కలిగి ఉన్నవాడు క్రిస్టియన్. చాలా మంది క్రీస్తు లేకుండానే క్రిస్టియన్స్ అని పిలువబడుతున్నారు. వారికి వాక్యము పెట్టిన పేరేంటంటే నామకార్థ క్రైస్తవులు. అంటే పేరుకు మాత్రమే క్రైస్తవులు, కానీ వారిలో క్రీస్తు లేడు.
కానీ నిజానికి క్రైస్తవులు అంటే అర్థం ఏంటంటే ఎవరైతే క్రీస్తుని కలిగి ఉన్నారో వారే క్రైస్తవులు. వారు ఎక్కడి నుంచైనా రావచ్చు, ఏ రకంగానైనా రావచ్చు. వారు ఒక్కసారి క్రీస్తుని వెంబడించడం ప్రారంభించిన తర్వాత వాళ్ళు క్రైస్తవులు అని పిలువబడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇలాగా వారిని పిలుస్తూ ఉండేవారు. సంఘము ప్రతి దినము కూడా అభివృద్ధి చెందుతూ ఉండేది, విస్తరిస్తూ ఉండేది. ప్రతి దినము నూతనమైన ఆత్మలు సంఘములో చేర్చబడుతూ సంఘం కట్టబడుతూ ఉండేది. అయితే ఇలాగా సంఘము కట్టబడడానికి, సంఘము విస్తరించడానికి, క్షేమాభివృద్ధి పొందడానికి, సమాధానము కలిగి ఉండడానికి ఆ సంఘములో ఉన్న లక్షణాలు ఏంటి? ఆ సంఘము వారు ఏం చేసేవారు? ఇది ఆది సంఘం అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రారంభంలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన సంఘం ఇది. ఆ సంఘము ప్రతి దినము అభివృద్ధి చెందడానికి, విస్తరించడానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అనంటే, మొట్టమొదటిగా ఆ సంఘములో ఉండేవారు ఎలా ఉండేవారు అనంటే ఏక మనస్కులై ఉండేవారు. ఆమేన్. ఎలా ఉండేవారు? సంఘములో ఉన్నవారు ఏక మనస్సు, ఏకాత్మ కలిగి ఉండేవారు. సంఘము విస్తరించాలి అనంటే, సంఘము దినదినము కట్టబడాలి అనంటే, సంఘములోనికి ప్రతి దినము నూతన ఆత్మలు చేర్చబడి సంఘం విస్తరిస్తూ ఉండాలి అనంటే, సంఘములో ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి అనంటే, సంఘములో ఏక మనస్సు ఉండాలి. ఏక మనస్సు అనంటే ఒకే మనస్సు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46, 47 వచనాలు చదవండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46, 47. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు ఏ మనస్కులై ఉండేవారంట? ఏక మనస్కులై. 4వ అధ్యాయం 32వ వచనం కూడా చదవండి. 32 నుంచి 35 వరకు చదవాలి, కానీ 32 చదవండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండేను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ ఆది సంఘములో వారు ఎటువంటి మనస్సు కలిగి ఉండేవారంట? ఏక మనస్సు, ఏకాత్మ, ఏక హృదయము కలిగి ఉండేవారంట. వారు ఎంతగా ఒకటైపోయారు అనంటే, వారికి కలిగినది ఏది కూడా తమదని వారు అనుకోలేదు. వారికి కలిగినదంతయు కూడా సమిష్టిగా ఉంచుకున్నారంట. అంటే అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, వారు ఆస్తులన్నీ కూడా అమ్మేసి ఆ వచ్చినటువంటి ఆ ధనమును తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు. సంఘము అంటే మరి అందరూ ధనవంతులే ఉండరు కదా, పేదవారు కూడా ఉంటారు. వాళ్ళకున్న ధనవంతులు వాళ్ళ ఆస్తిని అమ్మి డబ్బులు తెస్తే 1,00,000 రూపాయలు తెచ్చారనుకోండి, పేదలకు ఎంత ఉంటుంది? 10,000 ఉంటుంది. 1,00,000 రూపాయలు ఇచ్చిన వారు అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. 10,000 తెచ్చిన వారు కూడా అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. పెట్టినప్పుడు సాధారణంగా నేను ఎక్కువ ఇచ్చాను కదా, నన్ను ఎక్కువగా చూడాలి అనేటువంటి కోరిక మనిషిలో ఉంటుంది. వాళ్ళు 10,000 ఇచ్చారు, వాళ్ళతో పాటు నన్ను సమానంగా చూడడం ఏంటి? నేను 1,00,000 రూపాయలు ఇచ్చాను కాబట్టి నన్ను ప్రత్యేకంగా చూడాలి అనేటువంటి ఆ మనస్తత్వం మనిషిలో ఉంటుంది. కానీ ఈ ఆది సంఘములో ఉన్నటువంటి ప్రత్యేకమైన మనస్సు ఏంటి అనంటే, వారు ఎంత తెచ్చారు అన్నది ముఖ్యం కాదు. వారు ఎంత తెచ్చినది వాళ్ళ ఆ అపోస్తుల పాదాల దగ్గర పెట్టేసి అపోస్తులు పెట్టిందే తినేవారు. మమ్మల్ని ప్రత్యేకంగా చూడండి, మమ్మల్ని అలా చూడండి అని వారు కోరుకునేవారు కాదు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక.
వారందరూ కలిసి ఉండేవారు, సమిష్టిగా ఉండేవారంట. అలా సమిష్టిగా ఉండడము వలననే చూడండి సంఘము విస్తరించడానికి కారణమయ్యింది. సంఘములో నానా రకాలైన ప్రజలు ఉంటారు. అందరి మనస్తత్వాలు ఒక విధంగా ఉండవు. కానీ ఒక్కసారి మనం సంఘములోనికి చేర్చబడిన తర్వాత సంఘములో ఉన్న మనమందరం కూడా ఒకే మనస్సు కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనందరిది ఒకే ఆత్మ ఉండాలి. వేరు మనస్సులు మనము కలిగి ఉండకూడదు, వేరు ఆలోచనలు కలిగి ఉండకూడదు, వేరు ఉద్దేశాలు మనము కలిగి ఉండకూడదు. మనమందరము ఒకే మనస్సుతో దేవుని సంఘములో ఉండాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకు అనంటే సంఘములోనికి వచ్చిన తర్వాత దేవునికి భేదాభిప్రాయాలు ఉండవు. పేద గొప్ప, లేక చదువుకున్నవారు చదువు లేనివారని, పెద్ద కులము చిన్న కులమని, జ్ఞానం ఉన్నవారు జ్ఞానం లేనివారని, లేకపోతే అందంగా ఉన్నవారు అందంగా లేరని, దరిద్రులని ఏమాత్రం కూడా భేదము దేవునికి లేదు. అందరూ ఒక్కటే దేవునికి. ఎవరు సంఘంలోనికి వచ్చినా వాళ్ళ స్థితిని మనము చూడకూడదు, వారి పరిస్థితులను మనము చూడకూడదు. సంఘములో ఉన్న వారందరూ కూడా సమానమే. గొప్ప పేద అనేటువంటి భేదము ఎంత మాత్రము కూడా ఉండకూడదు. అందరము సమానమే సంఘములో. నాన్నగారు కూడా ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళు పేదోళ్ళని ఒకలాగా, ధనవంతులని ఒకలాగా ఎప్పుడూ ప్రేయర్ చేయలేదు. కొంతమంది అర్ధరాత్రులు పాపం వస్తూ ఉంటారు దెయ్యాలు పట్టుకుని. వాళ్ళ స్థితి చూస్తే చాలా దరిద్రత స్థితిలో ఉంటుంది. సరైన బట్ట ఉండదు, నీట్గా ఉండరు. అయినా సరే వాళ్ళు దయ్యము పట్టుకుని వచ్చినప్పుడు నాన్నగారు వీళ్ళు ఎలా ఉన్నారు కదా అని ఏమాత్రం కూడా వాళ్ళని చిన్న చూపు చూసేవారు కాదు. అది ఎంత అర్ధరాత్రి అయినా సరే వారి కోసం ఆ దెయ్యము వదిలి వెళ్ళే వరకు కూడా పట్టు విడవకుండా ప్రార్థన చేసేవారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనలో ఎప్పుడు నేను అటువంటి భేదమును నేను చూడలేదు. ఒకరిని ఒకలాగా చూడడం, ఒకరిని ఒకలాగా అందరినీ సమానంగా ప్రేమించేవారు. ఆమేన్. సంఘములో ఉన్న మనము కూడా అలాగే ఒకరి ఎడల ఒకరు మనము ప్రేమ కలిగిన వారమై ఉండాలి. ఎవరికి వాళ్ళ నేనే గొప్పగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఉండకూడదు. అందరము సమానమే దేవుని దగ్గర. ఇంకా దేవుని వాక్యం చెప్తా ఉంది, ఎవరైనా ఒకవేళ గొప్పవారుగా ఉండాలనుకుంటేనంట వాళ్ళు ముందుగా పరిచర్య చేసేవారై ఉండాలంట. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 43, 44 వచనాల్లో దేవుని వాక్యం ఉంది కదా, మీలో ఎవరైనా గొప్పవారై ఉండగోరిని ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై వారు మీకు పరిచారము చేయువారై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిని ఎడల వాడు అందరికి దాసుడై ఉండవలెను. హల్లెలూయా. మనము గొప్పగా ఉండాలి అనంటే, గొప్పవారమై ఉండాలంటే, ప్రముఖులుగా ఉండాలంటే ఏం చేయాలంట? దాసులుగా మారిపోవాలంట. అది దేవుని ఉద్దేశం, అది దేవుని సిద్ధాంతం అని చెప్పుకోవచ్చు. మనమేమో గొప్పవారంగా ఉండాలనుకుని కుర్చీల్లోంచి కూర్చుని లేవం, పరిచర్య చేయడానికి ఇష్టపడం. హల్లెలూయా. పని చేయడానికి ఇష్టపడం. ఎందుకు అనంటే నేనెందుకు పని చేయాలి, నేను అందరిలాగా కాదు కదా, నేను గొప్పదాన్ని గొప్పవాడిని అనేటువంటి భావము కొంతమందిలో ఉండి పరిచర్య చేయడానికి ముందుకు రారు. కానీ వాక్యము చెప్తున్నది ఏంటంటే, మీరు గొప్పవారై ఉండగోరిని ఎడల, ప్రముఖుడై ఉండగోరిని ఎడల వాడు ముందుగా పరిచారం చేయాలి, దాసుడుగా మారిపోవాలి. అప్పుడే దేవుడు మనల్ని గొప్పవారిగా చేస్తారు. అంటే ఆయన ఉద్దేశం తగ్గించుకునేవారు హెచ్చించబడతారు, హెచ్చించుకునేవారు తగ్గించబడతారు. ఎవరికి వాళ్ళమే నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అనుకుంటే సంఘము సరిగా కట్టబడదు, సంఘము సరిగా పని చేయదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒక రోజున ఒక వ్యక్తి వివాహ భోజనానికి వెళ్ళాడు. వివాహం అనగానే రోజు తినేదానికన్నా కొంచెం ఎక్కువ లాగిస్తాం. కడుపు పట్టకపోయినా ఏదోలాగా కొంచెం ఎక్కువ పట్టిస్తాం.
సో ఇంటికి వచ్చేసరికి ఆయాసం వచ్చింది, నడుచుకుంటా వచ్చేసరికి ఆ భుక్తాయాసం తీర్చుకోవడానికి మంచం మీద పడుకున్నాడు. పడుకోగానే పొట్ట మరి ఫుల్గా ఉంది కదా, ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఊగుతూ ఉంది. అలా ఊగుతూ ఉండగానే కళ్ళు చూసి చూడు ఈ పొట్ట, నేను దారి చూపించకపోతే దీనికి అసలు దారి తెలిసేదా? కడుపు నిండా తిని ఎలా ఊగుతుందో చూడు పైకి కిందకి, నేను లేకపోతే గనుక దారి ఎలా తెలిసేది అని అనుకుందంట. ఈలోగా ముక్కు చూసి అందంట, ఊరుకో నువ్వు దారి చూపించినంత మాత్రానే సరిపోయింది ఏంటి ఆ ఆహారము మంచి ఆహారమో చెడ్డ ఆహారమో నేను వాసన చూసి గ్రహించకపోతే ఎలా తింటాడు అతను గనుక నేను గొప్ప అందంట. ఈలోగా నోరు వచ్చి మీరు వాసన చూసినా లేక మీరు దారి చూపించినా నా నోరు లేకపోతే ఎలా తింటాడు గనుక నా నోటి ద్వారానే అతను ఫుల్గా తిన్నాడు కాబట్టి నేను గొప్ప అంది. ఈలోగా చేతులు వచ్చినాయి, మీరేం చేసినా నేను కలిపి పెట్టకపోతే ముద్ద ఎలా లోపలికి చేరుతుంది, నేను గొప్ప అంది. కాళ్ళు వచ్చి అంటున్నాయి, నేను గొప్ప, నేను నడవకపోతే ఎలా మీరు వెళ్తారు, నేను గొప్ప అంది. ఎవరికి వాళ్ళు నేను గొప్ప అని అనుకుని దెబ్బలాడుకుని సరే అని కోపగించి పని చేయడం మానేసినాయి అంట. పని చేయకుండా అలాగే పడిపోయినాయి. ఆ రోజంతా అయిపోయింది. ఉదయం అయ్యేసరికి చెయ్యి లేపుదామని ప్రయత్నం చేస్తుంటే చెయ్యి లేవట్ల, నీరసం వచ్చేసింది చేతికి. కాళ్ళు కదుపుతామంటే కాళ్ళు కదపట్ల, కళ్ళేమో బైర్లు గమ్మేస్తూ ఉన్నాయి. ఎక్కడ లేని నీరసం వచ్చింది. అప్పుడు పొట్టగారు లేచి అన్నారంట, ఎవరికి వాళ్ళే గొప్ప అనుకుంటే ఎలాగా? మీరందరూ కష్టపడి నా కడుపులో ఆహారం పెట్టారు. ఇప్పుడు నేనేం చేశాను? నేనేమైనా ఖాళీగా ఉన్నానా? మీరు నా కడుపులో వేసిన దానంతటినీ కూడా చక్కగా అరిగించి జీర్ణము చేసి దానిని మీకు శక్తిగా మార్చి మీ దేహానికి ఇస్తున్నాను. అందువలనే మీకు శక్తి వస్తుంది, కానీ మీ గొప్పతనం ఏది కాదు అన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.